ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ కారణము చేత చేయబడినటువంటి కార్యములాగానే ఈ సన్నివేశము ఆకారము రచన విశేషాన్ని గురించినటువంటి నియమం ఏదైతే ఉన్నదో అదే నియతి అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి సన్నివేశ రూప నియతి లేకపోతే పుట్టని గిట్టని నాశరహితమైనటువంటి బ్రహ్మము క్షణకాలమైనా కూడా ఉండజాలదు కదా. ఎలాగంటే ఇప్పుడు పొడి చేయబడటమో పిండాల రూపముగా ముద్దలగా చేయడమో కుండలలా తయారు చేయడమో అనేకవంటి ఆకారాలు సృష్టి చేయకుండా మృత్తిక మట్టి అనేటువంటిది ఉండజాలనట్లుగానే ఆ యొక్క మార్పులు రచనలు మరి ఆకారాల రూపంలో ఆ నియతి యొక్క ధారణము జ్ఞానము చేత సర్వ పదార్థాల యొక్క నాశరూపమైనటువంటి మోక్షము కలిగేటంత వరకు కూడా అది అనువర్తిస్తూనే ఉంటుంది. ఈ ప్రకారంగానే నియతి కల్పన యొక్క తర్వాత కూడా ఏ జీవునికి ఏ సమయము నుండి ఏ సృష్టిని గురించినటువంటి నియతి అనేది ప్రవృత్తమవుతుందో ఆ జీవునకు ఆ సమయం నుండియే ఈ దృశ్యమండలమంతా కూడా సదా కారణముతో కూడుకొనియే ఉన్నదవుతుంది. అంతేకాని మరి ఒకనికి కానీ కాలాంతరమును కానీ రాబోయే కాలమునందు కానీ పదార్థాన్ని గూర్చి కానీ కానే కాదు కదా. కారణరహితమైనటువంటి బ్రహ్మము అజ్ఞానికి సృష్టి రూపంగానే కనబడుతూ ఉంటుంది కదా. ఇంకా కూడా అతనికి ఈ కార్యకారణ దృష్టిని గురించినటువంటి భ్రమ కూడా కనబడుతూ ఉంటుంది అని చెబుతూ కాకతాళీయవత్సర్గే స్థితే త్వా వృత్తివ్రత్ ఇదమిత్తమిదం నేత్తామితీయం నియతి స్థిత. వివేకి యొక్క దృష్టి యందు ఈ సృష్టి ఎలాగా అంటే కాకతాళీయంగానే అనుకోకుండా వచ్చినటువంటిదిగానే అంటే అక్కడ దానికి ఏ కారణ కార్యాలు అనేటువంటివి కూడా ఈ సృష్టి అనేటువంటి దాని యందు వివేకవంతుని యొక్క దృష్టి యందైతే ఈ సృష్టి అంతా అనుకోకుండా లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నటువంటి కాకతాళీయకపు చర్యలాగానే ఉంటుంది. ఎలాగంటే ఆవర్తము యొక్క పరివర్తనములాగానే ఇక్కడ ఆవర్తనము అన్నప్పుడు సుడిగుండం యొక్క కదలిక ఏ విధంగా ఉంటుందో అలాగే ఉండి ఉంటుంది. ఇతరునికైతే అది అలాగా ఉండదు. అయితే గతంలో కానీ రాబోయేటువంటి నియమమాత్ర దర్శనము చేత ఈ కుండలు ఈ మృత్తికల నుండే అంటే ఈ ఘటాదులు అన్నీ కూడా ఈ పదార్థాలన్నీ కూడా ఈ యొక్క మట్టి ద్వారా ఉత్పన్నమైనట్లుగానే ఈ పటాదులు దానికి విరుద్ధంగా ఈ తంత్వాదుల నుండి అంటే ఈ దారాల నుండి ఉత్పన్నమైనవి అని ఈ ప్రకారంగా పర్యాలోచన వలన ఈ సృష్టి యొక్క నియతి వేదము యొక్క పదవాక్య వ్యాకరణ నియతిలాగానే ఉన్నదైంది. అంటే ఉత్పన్నములయ్యేటువంటి పదార్థాల యొక్క అవశ్యము సంభవించేటువంటి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే గతంలోవి రాబోయేటువంటి కాలక్రమంగా సకారణత్వమే కలదని ఎవడైతే తలుస్తాడో అతనికి జాగ్రత్తగాని స్వప్నాలు కానీ కారణాలు లేనివిగా సంభవించవు, కారణ సహితంగానే సంభవిస్తాయి. కానీ వాస్తవానికి స్వప్నము సుషుప్తి తర్వాత జాగ్రత్త ప్రపంచం యొక్క ఉత్పత్తి యందు కానీ
జాగ్రత్త సుషుప్తుల తర్వాత స్వప్న ప్రపంచం యొక్క ఉత్పత్తి యందు కానీ కారణాలు ఏవి కూడా సంభవించవు కదా. యథా స్వప్నేఖిలాంభంబు సంక్షోభాత్ ప్రళయభ్రమః దృశ్యతే కారణం తత్ర శ్రూయతామనుభూయతాం. ముని చెప్తూ ఉన్నారు, ఓ వ్యాధుడా, నేను ఆ ప్రాణి యొక్క హృదయ తేజమందు ప్రవేశించాను కదా. అతని యొక్క స్వప్నమునందు భూతలమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి జలము యొక్క సంక్షోభముతో కూడిన ఏ ప్రళయ భ్రమలైతే ఉన్నవో వాటిని చూచాను. అలా ఎప్పుడైతే ఆ ప్రళయ సంబంధమైన భ్రమలను గాంచి ఉన్నానో అక్కడ నీవేమైనా కారణాన్ని చూస్తూ ఉన్నావా? లేకపోతే శృతుల ద్వారా, వేదముల ద్వారా, శబ్దముల ద్వారా వినుచూ ఉన్నావా? లేకపోతే అనుభవిస్తూ ఉన్నావా? ఏ కారణము కూడా సంభవింపదు అనే కదా అర్థము అని చెబుతూ, సర్వవస్తుషు కచంతే సర్వదా యుక్తయః స్ఫటిక సుక్తయో యథా భావనానుభవ ఏవాస స్వయం శక్తిమాన్ జయతి జీవితాత్మకః. ఈ ప్రకారంగానే బ్రహ్మముతోడ ప్రపంచము యొక్క ఐక్యమును ప్రతిపాదించేటువంటి ఉపాయాలు బుద్ధిమంతులకి సర్వకాలములయందు సర్వ వస్తువులయందు కూడా స్ఫటికమణులలాగానే, ముత్యపు చెప్పలలాగానే స్వయంగానే కనబడుతూ ఉన్నవి. ఆ కారణము చేత శాస్త్రాన్ని అనుసరించేటువంటి యుక్తి యొక్క భావన అనుభవమే ఈ సుప్రసిద్ధమై న్యాయముగా కూడా సర్వతత్వ నిర్ణయమున కూడా శక్తివంతమై సర్వ ప్రమాణాలకు కూడా జీవన రూపమై ఏదైతే సర్వోత్కృష్టమైనటువంటి ప్రమాణమై కదా విలసిల్లుచూ ఉన్నది అని చెబుతూ, అంటే ఈ ప్రకారంగానే బ్రహ్మముతోటి ప్రపంచము యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించేటువంటి జ్ఞానము బుద్ధిమంతులకి సర్వకాలములయందు సర్వ వస్తువులయందు స్ఫటికమణులలాగానే, ముత్యపు చెప్పలలాగానే స్వయంగానే కనబడుతూ ఉన్నవి. ఆ కారణము చేతనే శాస్త్రానుసారమైనటువంటి జ్ఞానం యొక్క భావన యొక్క అనుభవమే సుప్రసిద్ధమై స్వయంగా సర్వతత్వం యొక్క నిర్ణయమునందు కూడా ఆ శక్తివంతమై సర్వ రుజువులకు ప్రమాణాలకు కూడా జీవన రూపమై సర్వము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రమాణమై వెలసిల్లుచూ ఉన్నది అనే చెబుతూ, చిదేవ జగదా భాతి జగదేవ చిద్యదాం యుక్తయోత్ర తదా బ్రహ్మ సర్వశక్తి సమర్థ్యతే. చైతన్యమే జగద్రూపంగా భాషిస్తూ ఉన్నది. జగత్తు కేవలము చిద్రూపముగానే వెలయుచూ ఉన్నది అనే ఈ విషయాలు దాని యొక్క ఉపాయాలు చెప్పబడడం చేత వచింపబడము అనేటువంటి బ్రహ్మం యొక్క సర్వశక్తిత్వము కూడా సమర్థింపబడము అనే దానిని గురించి వర్ణించి తెలియజేసి ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిజ్ఞానోపాఖ్యానమునందు శవోపాఖ్యానమున విపశ్చిత్తు అనేటువంటి ఉపాఖ్యానమున అవిజ్ఞానోపాఖ్యానము అనేటువంటి దాని యొక్క అంతర్గతమైనటువంటి విపశ్చిత్తు అనే ఉపాఖ్యానమునందు శవోపాఖ్యానమును గురించి చెప్తూ పదార్థ విచారము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ముని ఇలా చెప్తూ ఉన్నారు, బహిష్టైర్బాహ్యమేవాంతరంతస్థైః స్వప్నమింద్రియైః జీవో వేతి ద్వయస్తాతి తీవ్ర సంవేగి బిర్ద్వయం. ముని చెప్తూ ఉన్నారు, ఓ వ్యాధుడా, జీవుడు బాహ్యేంద్రియాల చేత, ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాల చేత, ఇక్కడ బాహ్యమైన ఇంద్రియాలు అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాలు, ఇంకా కూడా కర్మేంద్రియాలు అంటే నోరు, చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జక అవయవాలు. ఈ యొక్క బాహ్యమైన ఇంద్రియాల చేత బాహ్యమైనటువంటి స్వప్నాన్ని అంతరేంద్రియాల చేత, అంతరేంద్రియాలు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి దాని ద్వారా అంతఃస్వప్నము అనేటువంటి దానిని తెలియచూ ఉన్నాడు. అయితే బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఈ రెండు రకాల
నిర్భయత్రమై ఉన్నప్పుడు, ఈ బాహ్యేంద్రియాంతరేంద్రియాలతో కూడి ఉన్నటువంటిది అతి తీవ్ర సంవేగములతో కూడినటువంటి ఇంద్రియాల చేత ఈ బాహ్యమునందు అభ్యంతర జగంబుల రెంటిని కూడా ఎరుగుచూ ఉన్నాడు అని చెబుతూ, యథేంద్రియాని తిష్టంతి బాహ్యతశ్చ సమాకులం తదామ్లానానుభవన సంకల్పార్థోనుభూయతే. ఎప్పుడైతే ఇంద్రియాలు బాహ్య సంబంధమైన వ్యవహారంలో నిమగ్నమై ఉంటాయో అప్పుడు జీవుడు సంకల్పిత పదార్థాలను అస్పష్టమైన అనుభవంతోటి అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ ఎప్పుడైతే బాహ్య సంబంధమైన వ్యవహారాలలో బాహ్య ఇంద్రియాలు నిమగ్నమై ఉంటాయో, వాటి యందు అవి పూర్తిగా లయమై ఉంటాయో అప్పుడు జీవుడు ఏం చేస్తాడు? సంకల్పితమైనటువంటి పదార్థాలను అస్పష్టమైన, ఇక అక్కడ స్పష్టత ఉండదు. ఎందుకు? స్పష్టత అంతా అక్కడ ఉంటుంది. అస్పష్టతమైనటువంటి అనుభవంతో వాటిని అనుభవిస్తాడు. ఎప్పుడైతే ఇంద్రియాలు అంతర్ముఖాలవుతాయో అప్పుడు అతి సూక్ష్మమైనటువంటి జగత్తును కూడా స్థూలంగా తన శరీరాన్ని విస్పష్టంగా గాంచుతాడు. వాస్తవానికి బాహ్య జగత్తు కానీ అంతర జగత్తు కానీ ఒకంతైనా సరే స్థూలము అనేటువంటిది అవుతుందా? ఎప్పటికీ కాదు. అంటే జీవుని యొక్క దర్శనమునందు కరణభూతాలకు ఇంద్రియాల యొక్క స్థూలత్వ కల్పన ఏదైతే ఉన్నదో ఆ స్థూలత్వ కల్పన యందలి ఏ సూక్ష్మ దృష్టి అయితే ఉన్నదో అదే కదా స్థూల జగత్తు అయ్యున్నది. జీవనేత్రాణీంద్రియాణి యదా బాహ్యమయాన్యలం తదా బాహ్యాత్మకం వేత్తి చితిజీవో జగద్వపు. ఎప్పుడైతే జీవుని యొక్క నేత్రము అనేటువంటి, అంటే ఈ యొక్క మరి జ్ఞానేంద్రియాలు ఉన్నవి కదా, అవి నేత్రాదీంద్రియాలు అన్నప్పుడు నేత్రము అంటే కన్ను, నాలుక, ముక్కు, పోతే చర్మము, చెవి అనేటువంటి జ్ఞానేంద్రియాలు, జీవుని యొక్క జ్ఞానేంద్రియాలు పూర్తిగా బాహ్యమైనటువంటి జగత్తుతో నిండిపోయి ఉన్నవి అవుతూ ఉన్నాయో అప్పుడు జగత్తు యొక్క శరీరధారి అయినటువంటి అతడు చిదాకాశమునందే బాహ్యమైనటువంటి జగత్తునే చూస్తూ ఉన్నాడు కదా అని చెబుతూ, శ్రోత్రం త్వగీక్షణం ఘ్రాణం జిహ్వా చేతి హితాత్మకః సంఘాతః ప్రోచ్యతే జీవశ్చిద్రూపో నిలమూర్తిమాన్. త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి పంచజ్ఞానేంద్రియాలు అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి ఈ పంచజ్ఞానేంద్రియాలు కూడా వాగాది పంచకర్మేంద్రియాలు అంటే నోరు, చేతులు, కాళ్ళు, మరి మూత్ర విసర్జక అవయవము, మల విసర్జక అవయవము అనేటువంటి ఈ పంచకర్మేంద్రియాలు కూడా ఇచ్ఛా ప్రధానమైనటువంటి, కోరికే ప్రధానమైనటువంటి అంతఃకరణ చతుష్టయము. అంతఃకరణ చతుష్టయము అన్నప్పుడు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి ఈ అంతఃకరణ చతుష్టయము. పోతే పంచప్రాణాలు అంటే వాయుభూత తత్వాలు అయినటువంటి సమాన వాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు. ఈ వీటన్నింటి యొక్క సంఘాత రూపమైనటువంటి ఏ సూక్ష్మ శరీరం ఉన్నదో అదే చిదాభాసుని యొక్క కూడిక వలన చిద్రూపుడగు జీవుడు అని కదా చెప్పబడుతూ ఉన్నది. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మరి అంతఃకరణాలు వీటి యొక్క సంఘాత రూపమైనటువంటి ఏ సూక్ష్మ శరీరం అయితే ఉన్నదో దానికి కూడిక ఏమైంది? చిదాభాసుని యొక్క కూడిక అయింది. దాని ద్వారా చిద్రూపుడైనటువంటి జీవుడు అని కదా పిలువబడుతూ ఉన్నాడు అని చెబుతూ, పుట్టని గిట్టనటువంటి నాశరహితమైన కూటస్థమగు చిదాకాశమే చిదాభాసుడగు జీవుడు అయ్యుండి కూడా ఈ సమిష్టి ఆకాశ రూపాన్ని పొంది సర్వత్రా కూడా సర్వ ప్రదేశాల యందు, సర్వకాల సర్వావస్థల యందు, సర్వ ఇంద్రియాలతో నిండిపోయి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆ జీవుడు సర్వత్రా కూడా అంటే బాహ్యమునందు కూడా నిజవాసనతో నిండిపోయినటువంటి జగత్తునే
చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఓ వ్యాధుడా, ఎప్పుడు నీ యొక్క జీవుడు ఈ బాహ్యేంద్రియ వ్యాపార రహితుడై ఉంటాడో, సూక్ష్మములైనటువంటి నాడుల యందు ప్రవేశించి శ్లేష్మ రూపమగు అన్నరసము చేత పరిపూర్ణుడు అవుతాడో, అప్పుడు అతి సూక్ష్మములైనటువంటి నాడుల యందే అతడే చెప్పబోయేటువంటి స్వప్న భ్రమలను స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు. స్వయంగా అంటే తనంతటికి తానే క్షీర సముద్రమును ఎగురుచూ ఉన్నవానిలాగానే చంద్రుడు ఉదయించిన దానితో కూడుకొని ఉన్నటువంటి ఆకాశాన్ని చూస్తాడు. ఇంకా కూడా వికసితమైనటువంటి కమలము, కల్హారము. కమలము అంటే పద్మము, కల్హారము అంటే కలువ. ఈ పుష్పాల చేత శోభిస్తూ పుష్పాలతో నిండిపోయినటువంటి మేఘాల యొక్క ప్రతినిధులలాగానే కనబడుతూ ఈ తుమ్మిదల యొక్క గానాల చేత, శబ్దముల చేత కూడి ఉన్నటువంటి సరస్సులను, వసంతరాజు యొక్క అంతఃపుర రూపాలైనటువంటి ఉద్యానవనాలను ఈ జీవాకాశమున ఉదయించినట్లుగానే అప్పుడు ఆ జీవుడు చూస్తూ ఉంటాడు. ఇంకా కూడా మంగళముల చేత నిండిపోయినటువంటి, శుభముల చేత నిండిపోయినటువంటి ఉత్సవంగాను క్రీడించేటువంటి చెంచల స్త్రీ యొక్క సమూహాలను భక్ష్యాలు, భోజ్యాలు, అన్నాలు, పానాలు మొదలైనటువంటి వివిధ పదార్థాల చేత నిండిపోయినటువంటి ఆ యొక్క గృహాంగణము అంటే ఆ ముంగిలలను, ఇంకా కూడా పలు విధాలైనటువంటి పుష్పాలు కలిగి నురుగు అనేటువంటి హాస్యముతో కూడి ఉన్నదే మత్స్యములు అంటే చేపలు అనే చంచలమైన నేత్రాల చేత శోభిస్తూ మధించి ఉన్నటువంటి యవ్వనముతో కూడి విలాసపూర్వకంగా సముద్రాన్ని గురించి ఏలుతూ ఉన్నటువంటి నదులు అనే మంచులాగానే తెల్లనైనట్టి శిఖరాలు కలిగినవి, మిగులా కూడా చల్లదనముతో మరి శీతలముగా ఉన్నటువంటివి, సున్నము పూయబడినటువంటి గోడలు కలిగినవి, చంద్రతలముల చేత నిర్మింపబడిన వానిలాగానే తోస్తూ ఉన్నవి అగు ఎత్తైన మేడలు అనే ఈ శీతల జల కణముల చేత కూడినటువంటి హేమంతము మొదలైన ఋతువుల చేత శోభితములై వర్షాకాల మేఘాల చేత చుట్టబడి నీలకమలము, లతలు, తృణాదుల చేత నిండిపోయినటువంటి అనేక స్థలాలను పుష్ప సమూహాల చేత కప్పబడినవై విశ్రమించేటువంటి లేళ్ళు, బాటసారులు కలిగినవి, మిగుల దట్టముగా వ్యాపించి ఉన్న ఆకులు కలిగిన వృక్షాల యొక్క నీడలు కలిగి ఉన్నవే అయినటువంటి ఈ నగర ఉద్యాన భూములను కదంబము, కుందము, మందారము మొదలైన పుష్పాల యొక్క రసాల చంద్ర సమాన కాంతుల చేత కనబడుతూ ఆసనము అంటే రచనతో కూడి ఆ పుష్పస్థలాలను జీవుడు అప్పుడప్పుడు కూడా తన యందు చూస్తూ ఉంటాడు. ఇంకా కూడా ఈ కమల సమూహాల చేత నిండిపోయి నీలవర్ణములతో కూడుకొని ఉన్నటువంటి పుష్పాలతో నిండిపోయిన స్థలాల చేత శోభిస్తూ లయించిపోయినటువంటి మేఘములాగానే శరత్కాలం యొక్క కోమలమై ఉన్నటువంటి వనపంక్తులను కదలి, కందలి, కుంద, కదంబము మొదలైనటువంటి వృక్షాలు ఆ వృక్షములు అనే శిరోభూషణాలు కలిగినవి, చెంచలము, సుందరము, లీలలతో కూడిన పల్లవాలతో కూడినటువంటి పర్వత సమూహాలను వినోదంగా చుట్టబడినటువంటి అంటే జుట్టు వీడిన వారై విస్తరించిన మాలతీల తలబోలుచునుండు నృత్యాలను సల్పుచూ ఉన్నటువంటి కోమల శరీరులకు ఆ బాల వనితలను వికసించిన శ్వేత కమలాలను బోలినటువంటివి అనేకములైన మనోహరములైన చామరాలు, వితానాలు, సువర్ణ పాత్రాదుల చేత ఆవరింపబడినవి అగు రాజసభలను
ఆ లతల యొక్క వలయాకార రచనా విలాసము చేత ఆవేష్టితములైనటువంటి శరీరాలు కలిగినవియు, చంచలమైన కదులుతూ ఉన్న నీళ్లతో కూడిన కాలువల యందలి పక్షుల యొక్క మధుర ధ్వనుల చేత గంభీరములై ఉన్నవి అయిన ఆ యొక్క వన పంక్తులను వర్షము చేత పృథివిని నిండింపజేసినటువంటివి, భయంకరమైన ఆకృతి కలిగినవి అగు మేఘముల చేత కప్పబడిన పర్వతాలు కలిగినవి, జల బిందువుల చేత కూడి ఆ యొక్క మంచు రూపహారములను ఉదరమున ధరించినటువంటివి అగు దిక్కులను జీవుడు అప్పుడప్పుడు కూడా తన యందు తాను చూస్తూ ఉంటాడు. అంటే పిత్తాత్మనా రసేనాంతర్జీవ ఆపూర్యతే యథా ఓజోంతరణుమాత్రాత్మ తదా తత్రైవ విందతి. ఎప్పుడు నాడులు పిత్తరసము చేత పరిపూర్ణములై ఉంటాయో అప్పుడు బాహ్య సంబంధమైన ఇంద్రియాల వ్యాపారములు లేనటువంటి వాడే హృదయస్థ తేజమున సూక్ష్మ రూపముతోటి ఉండే జీవుడు ఆ పిత్తరసము చేత నిండింపబడి ఉండగా ఈ చెప్పబోయేటువంటి స్వప్న భ్రమలను అచ్చోటనే, అంటే ఆ యొక్క స్వప్నములో కనపడేటువంటి భ్రమలను ఆ హృదయం యొక్క తేజమునందే అతడు చూస్తూ ఉంటాడు. ఎలాంటివి వింటే, వాయువు యొక్క చలనము చేత మిగుల శుష్కించిపోయినటువంటి కింసుక, అంటే మోదుగు వృక్షములాగానే శోభిస్తూ ఉండేటువంటివి, ప్రకాశమానములైన ఆ తెల్ల తామర పల్లవములాగానే మృదువై ఉన్నవి, కాలిన ఇసుకను తడపడం చేత కన్నీరే తో కూడినటువంటి, అలా కన్నీటితో నిండిన కనబడేటువంటి నదుల వంటి నాడులు కలిగినవి, దావాగ్ని యొక్క శిఖల నుండి జనించిన నల్లని పొగల చేత దిక్కులను నలుపు వర్ణముగా చేసేటువంటివి అగు జ్వాలా సమూహమును, అగ్నిలాగానే కర్కశములై చక్రధారలాగానే తీక్షణమైనటువంటి కాంతులు కలిగిన వైదావాగ్ని యొక్క దాహము అనే విషయం యొక్క ఆవేశము చేత జలాశయములను విపరీతముగా గావించునట్టి, అంటే వేడి ఉష్ణగుణముతో కూడినట్టుగా గావించేటువంటి సూర్యులను, బాష్పయుక్తమై బిందువులతో కూడిన ఉష్ణత్వముతో కూడి ఉన్న సముద్రమును, చెమట చేత తడుపబడిన త్రైలోక్య మండలమును, ఉష్ణత్వము వలన నష్టప్రాయాలై వాడి ఉన్నటువంటి వృక్షలతాదుల చేత దట్టమైన వనములను, చంచల సారస పక్షుల చేత శోభించే మృగతృష్ణా జల ప్రవాహాలు గలవియు, ఇది వరకు తాను చూడనివియు అగు అనేక స్థలాలను, ఇది వరకు చూచిన వృక్షాదులను భయవశము చేత మార్గములందు పరిగెత్తుతూ సంతప్తమైన ధూళి చేత మలిన వర్ణముతో మురికి రంగులతో కూడి ఉన్నటువంటి నీడలతో కూడా కలిసి ఉన్నటువంటి మార్గస్థ వృక్షాన్ని అమృతములాగానే దూరము నుండి చూసేటువంటి బాటసారి అగు తనును, జ్వరంతో నిండిపోయినటువంటి జ్వరగ్రస్తమగు ఆకారం కలిగదియు, అగ్నిలాగానే సంతప్తమైనది అగు జగత్తును, ధూళి చేత మలినములైన దేశములు అనే దిక్కులను, ఆకాశమును ప్రజ్వలించు అగ్నితో కూడిన గృహ గ్రామ సముద్ర పర్వత వన ఆకాశములతో కూడిన దిశలను, అగ్నిని వర్షించేటువంటి అసంఖ్యాతములైన మేఘ సమూహాలు కలిగి ఉష్ణము యొక్క ఆధిక్యము చేత అతి సంతాపాన్ని కలుగజేసేటువంటి గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, శరదృతువులు అనే ఈ తృణపత్ర లతా సమూహాల చేతను, మేఘరాశుల చేతను, ఆవిరి చేతను కప్పబడినటువంటి భూప్రదేశాలను, సంతప్త సువర్ణములాగానే కనబడే ఆకాశతల భూతల దిక్కుతటములను కూడా, సంతప్తములైన అనేక సరస్సులను కూడా, మరే మంచుతో కూడిన పర్వత ప్రదేశాలను కూడా జీవుడప్పుడు తన యొక్క స్వప్నమునందు తాను చూస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా రసానురిక్తే వాతేన జీవ ఆపూర్యతే యదా ఓజోంతరణు మాత్రాత్మ తథా తత్రైవ విందతే, అంటే శ్లేష్మము
పిత్తము మొదలైనటువంటి రూపంలో అన్న రసముల చేత అనుసరింపబడేటువంటిది ఎప్పుడు కేవలము వాయువు అంటే వాతము చేతను నాడులు నిండిపోయి ఉంటాయో అప్పుడు అందు ప్రవేశించేటువంటి సూక్ష్మ రూపుడగు జీవుడు వాతము చేతే పరిపూరితుడై అతని హృదయమందలి తేజమునందే ఈ విధంగా స్వప్నంతో కూడినటువంటి భ్రమలను వీక్షిస్తూ ఉండేటువంటి వాటిని గురించి తెలియజేసుకుందాం. అప్పుడు బుద్ధి వాయువు చేత సంక్షుబ్ధమగుటం వలన జీవుడు పూర్వము చూసినటువంటి వాటికంటే కూడా విలక్షణములైన నగరాలు, గ్రామాలు, పర్వతాలు, సముద్రాలు, వన మండలాలను చూస్తాడు. ఇంకా కూడా ఎగురుచూ ఉన్నటువంటి శిలలను, పర్వత స్థలాలను, ఆ ప్రకారంగానే ఎగురుచూ ఉన్నటువంటి తనను కూడా తను చూసుకుంటాడు. మేఘగర్జనల చేత శబ్దాలతో కూడినటువంటి దేశాలను, అంటే కమ్మరవాణి చక్రాదులు లేకుండానే సంభవించేటువంటి కొండలు యొక్క భ్రమణాలను, మరే ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు మొదలైనటువంటి గరుడలు అంటే ఆ గరుడ పక్షులు మేఘ హంసాది వాహనాలపై ఎక్కినట్లుగా వాటిని మూలకంగా సంచరించడం, ఆ యక్షుడు విద్యాధరుడు యొక్క రాకపోకలను, సంచరణాది వ్యవహారాలను, సముద్రములలో ఉన్నటువంటి బుడగల యొక్క కంపము వంటి ఆ పర్వత ఆకాశాలు, పృథివీ నదీ సమూహాల యొక్క, వృక్షాల యొక్క, గ్రామాలు, నగరాలు, దిశల యొక్క, భయగ్రస్తులైనటువంటి మనుష్యాదుల యొక్క కంపనాన్ని, అంధకారావృతమగు చీకటితో చుట్టబడినటువంటి బావి యందు కూడా గొప్ప కష్టమందు కానీ పడినటువంటి కానీ, లేక ఆకాశమును పరిచ్ఛిన్నము చేసినటువంటి శోభ కలిగిన గొప్ప వృక్షాన్ని, వాని పర్వతాన్ని కానీ ఎక్కినటువంటి విధంగానే తనను తాను స్వప్నమునందు జీవుడు అవలోకిస్తూ చూస్తూ ఉంటాడు అని చెబుతూ, వాతపిత్త శ్లేష్మయుక్తో జీవపూర్యతే యదా భాగైర్వాతవశం ప్రాప్తైరాతో సౌవిందతే తథా. వాతము, పిత్తము, శ్లేష్మము ఈ మూడింటి చేత కూడా నిండిపోయి ఉన్నటువంటి నాడులయందు జీవుడు ఎప్పుడెప్పుడు ప్రవేశిస్తాడో అప్పుడు వాతానికి వశీభూతులైనటువంటి భాగాల చేత బాధింపబడుతూ ఈ విధంగా వాడు ఇటువంటివన్నీ కూడా స్వప్నంలో చూస్తూ ఉంటాడు. పడుచూ ఉన్న పర్వతాల యొక్క వర్షాన్ని, గొప్ప శిలావర్షమును గురించినటువంటి సంకటాన్ని, విచ్ఛిన్నములయ్యేటువంటి మేడలను, పర్వత తటాల యొక్క శబ్దాలతో కూడి పరిభ్రమించేటువంటి వృక్ష సమూహాలను, తిరుగుతూ ఉండే వనస్థలాలను, భయంకరమైన మేఘ మండలాలను, సింహాల చేత, ఏనుగుల చేత, వర్షించేటువంటి మేఘాల చేత కూడా నిరంతరము కప్పబడి ఉండునట్లుగానే ఈ తాళ, తమాళ, హింతాల వృక్ష సమూహాల యందు కూడా ప్రజ్వలించేటువంటి అగ్ని చేత నిండిపోయినదిగాను చూస్తూ ఉంటాడు. ఇంకా గుహల యొక్క ఘుంఘుమ భాంకార మహాఘుర్గుర శబ్దాలతో కూడినటువంటిది అగు దిక్కుల మధ్య భాగాన్ని గంభీరమైనటువంటి మందర పర్వతము అనే కవము యొక్క శబ్దము చేత సుందరమైనదిగాను, ఖండనమున నివారించడానికి శక్యముగానటువంటి పరస్పర సంఘట్టము చేత మధ్యింపబడేటువంటి దానిగాను ఉన్న గుహను రెండు పర్వత శిఖరాల మధ్యయందలి ప్రవాహ ధ్వనుల చేత కూడా ఆ రెండు శిఖరాల సంఘట్టనములాగా ఉన్నటువంటివి చక్రవాకారి పక్షుల యొక్క క్రేంకార శబ్ద సమూహముల చేత కర్కశములైనవి లాగా చూస్తాడు. ఇంకా ముత్యముల యొక్క తీగలను పోలినటువంటి కింద పడిపోయినట్లుగా పుష్పమాల సహితంతో కూడినటువంటి దానిలాగానే ఆకాశ తలాన్ని కూడా
అలా చేస్తూ ఉన్నట్లుగానే నదులను శిలాఖండముల చేత నిండిపోయినటువంటి జలము చేత నిండిపోయి ఉన్నట్లుగా ప్రవహించేటువంటి వనాలు మేఘాల యొక్క దెబ్బల చేత సప్తర్షిలోకము కొట్టబడినట్లుగా కూడా చూస్తాడు. ఒకదానితో ఒకటి తరంగాల యొక్క సేచనము, ఒక తరంగాన్ని ఇంకో తరంగం తడపడం అనేటువంటి దాని చేత అలా తరంగాలు ఒక తరంగాన్ని ఇంకో తరంగం కడగబడినటువంటి ఈ యొక్క 10 దిక్కుల యొక్క దర్శనము చేత కూడా నవ్వుచున్నట్లుగా దిక్కులను ఆవరించినటువంటి కటకటా శబ్దాలతోటి చిన్నములైనటువంటి పగిలిపోయిన పర్వతాల చేత టంకాఘాతము అంటే ఉలి దెబ్బల వంటి ధ్వనిని కలుగజేసేటువంటి దానిగా కూడా చూస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.